సారీ ఫర్ ద లేట్ వీడియో. అసలు వాట్ ఈస్ ద ట్రూ లవ్? అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? నౌడేస్ కొన్ని ప్రేమ కథలను చూస్తున్నా లేదా వింటున్నా కూడా ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. మీరు వినే ఉంటారు, గ్రీష్మా షారున్ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని చంపడానికి స్కెచ్ చేసి మరీ ప్లాన్ చేసింది. అలాగే నేను ఒక వీడియో కూడా చేశాను. వెస్ట్ బెంగాల్ మహిళ తన భర్త కిడ్నీలు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తనకి మధ్యలో ఎవరో నచ్చాడని చెప్పేసి తను తీసుకొని వెళ్ళిపోయింది. నిజంగా అసలు ఇలాంటివి జరుగుతున్నా, అలాంటివి వింటున్నా కూడా అసలు ఈ రిలేషన్ ఎందుకు, అసలు ఈ లవ్ ఎందుకు, అసలు ఈ పెళ్ళి ఎందుకు అనేసి అనిపిస్తున్నాయి అనమాట. ఎక్కడ ట్రూ లేదు కదా. అక్కడ గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా నేను మీ ముందుకి ఈ లవ్ స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయే లవ్ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలాసార్లు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీటిలో కూడా చూసుంటారు. లవ్కి డెఫినేషన్ అయినటువంటి బిబేక్ అండ్ సృజన కథని నేను మీ ముందు చెప్పబోతున్నాను. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఆ టీవీలో, వార్తల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వీటిలో మనం చూస్తూ ఉంటాం. ఆ అమ్మాయిని ఎవరో మోసం చేశారని చెప్పేసి, ఆ అబ్బాయిని ఈ అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి. సో ఇలాంటి జనరేషన్స్లో కూడా, ఇలాంటి టైంలో కూడా తనది నిజమైన ప్రేమరా అని అనుకునే ఒక లవ్ స్టోరీ ఇది. సృజన చివరి వరకు కూడా తన భర్త కోసం ఆ దేవుణ్ణి ఎంతగానో కోరుకుని ఉంటుంది కదా. తన కోసం బిబేక్ బ్రతుకుతాడు అనేసి అనుకుంది, కానీ చివరికి తను చనిపోయాడు. ఇది మీ అందరికీ తెలుసు. మీరు ఈ వ్యాలంటైన్స్ డే రోజున ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీ పార్ట్నర్కి షేర్ చేయండి. సో ఇందులో అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ వీడియో ద్వారా నిజమైన ప్రేమ ఇంకా ఉంది, స్వచ్ఛమైన ప్రేమ ఇంకా బ్రతికే ఉంది, అది వాళ్ళ రూపంలో అని చెప్పేసి. మరి సబ్స్క్రైబ్ చేశారుగా, వెళ్దామా వీడియోలోకి. చలో, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రియల్ లవ్ స్టోరీ. ఇది నేపాల్లో జరిగింది. సృజన అండ్ బిబేక్ లవ్ స్టోరీ ఇది. వీళ్ళ ప్రేమ స్కూల్ లైఫ్లో స్టార్ట్ అయ్యి పెళ్లి వరకు అయితే వచ్చారు. వీళ్ళిద్దరి బాండింగ్ రాక్ సాలిడ్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా వాళ్ళిద్దరి బోత్ సైడ్ పేరెంట్స్ని ఒప్పించి 2020లో అయితే వీళ్ళిద్దరు ఘనంగా అయితే మ్యారేజ్ చేసుకున్నారు. మీకు విషయం తెలుసా, వీళ్ళిద్దరిది 10 years లవ్ స్టోరీ. నిజంగా వినడానికి చాలా బాగుంది కదా. 10 years లవ్ స్టోరీ. నిజంగా వీళ్ళది గ్రేట్ లవ్ స్టోరీ అనేసి చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి కూడా వాళ్ళిద్దరి యొక్క రిలేషన్ని, వాళ్ళ బాండింగ్ని, వాళ్ళ అండర్స్టాండింగ్ని, ప్రతి దాన్ని కూడా ఆ కెమెరాలో షూట్ చేసి రీల్స్లో అయితే పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల పబ్లిసిటీలో కూడా వీళ్ళకి మంచి ఫేమ్ అయితే ఉంది. తర్వాత వీరిద్దరు కూడా వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూఎస్ అయితే వెళ్ళారు, PhD చేయడానికి. ఇప్పటి వరకు చాలా అంతా బాగుందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా 2022లో అయితే బిబేక్ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడం జరిగింది. బిబేక్, సృజన ఇద్దరు కూడా నేపాల్ తిరిగి వచ్చి చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నారో అవి మాత్రం చేసేసారు. దాని తర్వాతే బిబేక్కి అసలైన ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. కానీ అది బిబేక్కి కూడా తెలియదు. అదేంటంటే, బిబేక్కి అప్పుడప్పుడు హెడ్ఏక్ రావడం ఉంటుంది. ఇదేదో చాలా స్ట్రెస్ వల్ల వచ్చిందేమో, నార్మల్ హెడ్ఏక్ అని చెప్పేసి దాన్ని లైట్ తీసుకున్నారనమాట అప్పుడు. కానీ వన్ డే బిబేక్కి చాలా విపరీతంగా హెవీ హెడ్ఏక్ అయితే వచ్చిందనమాట. సో అందువల్ల వాళ్ళు డాక్టర్ని విజిట్ అయ్యి వాళ్ళ టెస్ట్లన్నీ చేయించగా అప్పుడు డాక్టర్ ఒక విషయం చెప్పాడు బిబేక్కి. అది ఏంటి అంటే, నీకు మామూలు జబ్బు కాదు, ఇది బ్రెయిన్ ట్యూమర్ అని. ఆ మాట వినగానే బిబేక్ అండ్ సృజన ఇద్దరు షాక్ అయ్యారనమాట. ఎందుకంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది మామూలు జబ్బు కాదు, అదొక బ్రెయిన్ క్యాన్సర్ అనమాట. సృజన ఇలా చెప్తూ ఉండేది తనకి, బిబేక్కి, నువ్వు ధైర్యంగా ఉండు, ఏమి కాదు, ఇప్పుడున్న టెక్నాలజీస్ చాలా మెరుగ్గా ఉన్నాయి, సో త్వరగా చాలా జబ్బు తగ్గిపోతుంది అని చెప్పేసి. అది కష్టమైనా నష్టమైనా నీకు తోడుగా నేను ఉంటాను, నీ వెంటే నేను ఉంటాను అనేసి ధైర్యం ఇచ్చింది. నిజంగా ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా అలాంటి పర్సన్స్ కనుక ఉంటే, మీకు నేను ఉన్నాను, డోంట్ వరీ అని చెప్పేసి చెయ్యందించే వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళ చెయ్యి అస్సలు వదలొద్దు ఎప్పటికీ కూడా. ఇక వీళ్ళు భయపడకుండా ఒకరినొకరు ధైర్యం చెప్పుకొని ఇక మళ్ళీ రిటర్న్ అయితే యూఎస్ అయితే వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ డాక్టర్స్తో చూపిస్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలి అనేసి చెప్పారు. సో ఆ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. డాక్టర్స్ కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉంటేనే త్వరగా కోలుకోగలుగుతారు అనేసి చెప్పారు. సృజన దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండేది. సో ఇలా జరిగింది అని చెప్పేసి వారి యొక్క ప్రేమని, తను చూపించే కేరింగ్ని మొత్తం చూసి తన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా ప్రేయర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. సరిగ్గా ఇదే సమయానికి వాళ్ళకి మళ్ళీ ఇంకొక షాక్. అదేంటి అంటే, తన చిన్న తమ్ముడు ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ న్యూస్ విన్న వెంటనే బిబేక్ ఇంకొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే 2020లో మ్యారేజ్ జరిగింది,
2022లో అమ్మ చనిపోయింది. సరిగ్గా 1 year తిరిగే లోపే మళ్ళీ తమ్ముడు చనిపోయాడు. నిజంగా ఎవరికైనా ఆ బాధ చెప్పలేనిదన్నమాట. కానీ ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా సృజన ఎప్పుడు ఇలా అనుకోలేదు. ఎందుకంటే తనకి చాలా దారులు ఉన్నాయి. అరే ఇంక వీడితో ఎందుకు, మనం వెళ్ళిపోదాం, మన దారి మనం చూసుకుందాం, ఇంక వీడితో లైఫ్ వేస్ట్ కదా అనేసి అనుకునే అమ్మాయిలు మనం చూస్తూ ఉన్నాం. కానీ సృజన అలా చేయలేదు. తన వెంటే ఉండి స్టాండ్ తీసుకుంది, తనని కేర్ చేస్తూ ఉంది, ఆ దేవుణ్ణి ఎన్నోసార్లు మొక్కుకుంది, తన ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది సృజన. క్రిస్టియన్ మ్యారేజెస్లో బైబిల్లో మ్యారేజెస్ జరిగేటప్పుడు ఒక ప్రమాణం అయితే ఉంటుందన్నమాట. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వ్యాధి అందును ఆరోగ్యం అందును, నాకు అది అంతగా గుర్తుకు రావట్లేదు. దాని అర్థం ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే అన్ని వేళల్లో నేను నీకు తోడుంటాను. అది ఏ సిచ్యువేషన్ సరే, మనం హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఇంకా దుఃఖంలో ఉన్నా, అలాంటి సిచ్యువేషన్లో కూడా నీకు నేను ఉంటాను అనేసి ఒక భర్త ఒక భార్యకి, ఒక భార్య భర్తకి ఇచ్చే ప్రమాణం అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. సృజన అదే విధంగా తన భర్త కోసం ఎంతో చేసింది సేవలు. మనందరికీ ఒక డౌట్ వస్తుంది, అసలు నిజంగా అలాంటి అమ్మాయి ఉంటుందా? బయట వచ్చే న్యూస్ను అవి ఇవి చూస్తుంటే పెళ్ళి కాదు కదా, అసలు ఎలాంటి రిలేషన్లోకి వెళ్లకుండా సింగిల్గా ఉండాలి అనిపిస్తుంది చాలామందికి. సరే, అది తర్వాత విషయం. మనం స్టోరీలోకి వద్దాం. కొద్ది రోజుల తర్వాత డాక్టర్స్ బిబేక్ హెయిర్ అనేది తీసేయాల్సి వస్తుంది అనేసి చెప్పారు. ఆ టైంలో కూడా తన భర్తతో పాటు ఈ సృజన కూడా తన హెయిర్ని కత్తిరించుకుంది. ఇది నిజంగా ఎమోషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి అమ్మాయి దొరకడం బిబేక్ చేసుకున్న పుణ్యమో మరి ఏమంటారు నాకు తెలియదు, కానీ దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. సృజన దేవుణ్ణి ఎప్పుడు ఇలా కోరుకుంటూ ఉంటుంది, బిబేక్కి ఏం కాదు, తను నా కోసం బ్రతుకుతాడు, తను మళ్ళీ ఎప్పట్లాగే లేచి తిరుగుతాడు అనే నమ్మకంతో ఆ దేవునికి మొక్కుతూ ఉండేది. ఇక చివరికి డాక్టర్స్ అయితే ఇలా అన్నారు, మా ప్రయత్నాలు మేము చేసాం కానీ ఇక ఎన్ని రోజులు ఎగ్జాక్ట్గా చెప్పలేం, మేబీ ఒక 6 months or 3 months అనేసి చెప్పారు. దగ్గర ఉన్న ఎవ్రీ రూపీ కూడా బిబేక్ యొక్క హాస్పిటల్ ఖర్చులకి వాళ్ళు వాడారు. తల్లి అలా చెప్పినా కూడా తను ధైర్యం నింపుకొని బిబేక్కి ధైర్యం చెప్పేది, నీకేమీ కాదు, నీకు నేనున్నాను, నువ్వు పక్కా నార్మల్ మనిషి అవుతావు అనేసి. రోజులైతే గడుస్తున్నాయి కానీ బిబేక్లో మాత్రం ఎలాంటి చలనం అయితే లేదనమాట. అంటే ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. ఒక్కోసారి తన భార్యను కూడా గుర్తుపట్టేవాడు కాదు. నిజంగా అది చాలా పెయిన్ఫుల్ అని చెప్పొచ్చు. నిజంగా తన భర్త కోసం తను అన్ని సేవలు చేస్తుంది అంటే తనది ఎంత స్వచ్ఛమైన ప్రేమో మనందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంకొంతమంది అయితే ఇదే ఛాన్స్ అనేసి అలా సింపుల్గా లిఫ్ట్ అయిపోతారు తన లైఫ్లో గుండా. బట్ సృజన మాత్రం తనకు ఆ ఛాన్స్ ఉన్నా అలాంటి పని చేయలేదు. తన భర్తకి చేసిన సేవల వీడియోలు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే స్టిల్ ఇప్పటికీ కూడా హృదయం కదిలిపోతూ ఉంటుంది. బిబేక్ ఒక గొప్ప ప్రేమనైతే అందుకున్నాడు, కానీ డిసెంబర్ 19న అలా నిద్రపోయి ఆ నిద్రలోనే అలా చనిపోయాడు బిబేక్. తన భార్య మొక్కని దేవుడంటూ లేడు, చెయ్యని పూజలంటూ లేవు. నిజంగా తను చేసిన దానికైనా బిబేక్ బ్రతుకుంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఆ పైవాడు ఎందుకు దగ్గర చేశాడో తెలియదు, ఇప్పుడు ఎందుకు దూరం చేశాడో కూడా తెలియదు. తన నుంచి బిబేక్ చనిపోయినా కూడా తన ప్రేమ అందరికీ గుర్తుంటుంది. దీని గురించి మీరు ఒకటి నేర్చుకోవచ్చు. అదేంటంటే బాగున్నప్పుడు అందరూ ఉంటారు, బట్ అలా మంచాన పడినప్పుడే కదా మన వాళ్ళు ఎవరు, మనతో ఉండే వాళ్ళు ఎవరు అనేసి అర్థమయ్యేది. ఈ పార్ట్నర్కి షేర్ చేయండి ఈ వీడియోని. ఎనీవే, ట్రూగా ప్రేమించుకునే ప్రేమికులందరికీ ఈ వీడియో అంకితం. ముందు ముందు మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోలు వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఏమైనా టాపిక్స్ ఇవ్వాలన్నా, కొన్ని టాపిక్స్ సజెస్ట్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. మారీ అప్డేటర్ అని ఉంటుంది నా ఐడి. అక్కడ మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో అక్కడ చెప్పండి, మాట్లాడేసుకుందాం. మనం కలిసి ఎదగాలి. మారీ అప్డేటర్ అంటే నేను ఒక్కని కాదు, మనందరం అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. జై హింద్.